సమాజం మారాలంటే బాలలు మారాలి. స్కూల్ వ్యవస్థలో సరైనటువంటి దశలో ఎడ్యుకేషన్ ఇంకా ప్రమోట్ అయితే ఈ రకమైనటువంటి అలిజన్లు, దేశద్రోహులు, గంజాయి మాఫియాలు, డ్రగ్ మాఫియాలు వచ్చి దేశాన్ని అస్థిరపరచకున్నటువంటి స్థితిలో ఉంటారు అనే ఇంటెన్షన్తో ఈ అభినవ్ బాలల చిత్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు కేవలము బాల్య దశ నుంచే దేశ రక్షణ అనేది కొంచెమైనా అలవాటు పడాలి. చాలా దేశాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు కంపల్సరిగా ఆర్మీలో ఉండి దేశ రక్షణలో ఉంటారు. మన భారతదేశంలో చాలా తక్కువ పర్సంటేజ్ హైయర్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎకనామికల్లీ పూర్ ఉండి వాళ్ళు వృత్తిగానే దాన్ని తీసుకొని వస్తున్నారు తప్పితే దేశ రక్షణ దేశ అనేటువంటి దాంతో రావట్లేదు. సో ఆ ఇంటెన్షన్తో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో ఉన్నాయి. అయినా కూడా ప్రస్తుతం భారతదేశం ఫేస్ చేసినట్టు అతి ప్రమాదమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే టెర్రరిజం ఒకటి. ఈ టెర్రరిజానికి ప్రధానమైన కారణం ఏంటంటే డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ఈ రకమైన ఇది మెయిన్ ప్రధానమైన అంశాలు. రూరల్ గ్రామీణ ప్రాంతాల లోపల ఇప్పుడు ఐజాన్ టుడే ఇప్పటికి కూడా సరైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక చాలా మంది ట్రైబల్ చిల్డ్రన్స్ దానికి అడిక్ట్ అయిపోయి గంజాయి స్మగ్లర్ చేతుల లోపల పీలుగొమ్మలుగా మారుతున్నారు. అలా కాకుండా బాల్యదశ నుంచే దేశ రక్షణ, ఈ దేశం ఎదుర్కొంటున్న ఛాలెంజ్ అర్థం చేసినటువంటి కెపాసిటీని డెవలప్ చేసేస్తూ ఆ రకమైన దాంతోనే ఈ డ్రగ్స్ అగెనిస్ట్ గా, గంజాయికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తూ దానికి అడిక్ట్ కాకుండా ఉండాలనంటే మెడిటేషన్, యోగా అనేది తన కొంత ఆర్మీ ట్రైనింగ్ ఉంటే ఆ రకమైన ఇంటెన్షన్తో విద్యార్థులు వస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ చిత్రాన్ని యాక్చువల్గా ఇది 2 hours 10 minutes ఫిలిం కొన్ని అనివార్య కారణాల వల్ల నేషనల్ అవార్డుకు అందమైన ఇంటెన్షన్తో కంప్లీట్ చేసేసి దీన్ని జాతీయ అవార్డుకు, కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పంపించడం జరిగింది. దానికంటే ముందు త్రిపురలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, త్రిపుర చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యి సినిమా మీద మంచి అవగాహన శ్రీ స్వామి వెంకటేశ్వర గారిని సందేశాన్ని రాసిపోతున్నాను. యు వెంకటేశ్వర్లు అండి. నేను త్రిపుర గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్డ్ అయ్యాను 2019 డిసెంబర్లో. అండ్ దేర్ ఆఫ్టర్ ఇక్కడ ఫిల్మ్ నగర్లోనే ఉంటున్నాను. సుధాకర్ గౌడ్ గారు పరిచయం నాకు. కలిసినప్పుడంతా సినిమాలు అవి మాట్లాడుతుంటాం. సో ఆ దృష్టితో ఆయన నన్ను పర్హాప్స్ ఇన్వైట్ చేశారు. ఏదైతే ఏమైనా ఇది గొప్ప ఆశయం అండి ఈరోజు బాలల దినోత్సవం. అండ్ మన సొసైటీలో అన్ని దందాలు అంటే పర్టికులర్గా గంజాయి, లిటరసీ లేకపోవడము, పిల్లల్ని మిస్యూజ్ చేయడము, బౌండెడ్ లేబరు లైక్ సత్యార్థి పేరు కూడా తీసుకొచ్చారు. తర్వాత సంఘసేవ చేసేదానికి అది స్కూల్ లెవెల్లోనే మనకి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అన్నీ ఉన్ని కూడా హార్డ్లీ 5% అట్లా ఎన్రోల్ అవుతాం. ప్లస్ మన దేశంలో ఇంత పెద్ద దేశమైనా కూడా, ఇంత పెద్ద ఆర్మీ అయినా కూడా, లైక్ ఇజ్రాయెల్ అనుకోండి, ప్రతి పౌరుడు చేయాలి వాళ్ళ ఆర్మీలో 1 year చేయాలన్నమాట. అట్లా కొన్ని కంట్రీస్లో ఉంది ఆ రూల్. సో ఫర్ సమ్ రీజన్స్ అంటే ఇంకా అవన్నీ ఆ డెప్త్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ద పర్పస్ ఆఫ్ ద మూవీ ఈజ్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు గో ఇన్ టు హైయర్ ఎడ్యుకేషన్ అట్ ది సేమ్ టైమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద కంట్రీ. మనం ఏం నార్మల్గా ఉంటాం, నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది అనే స్టాండర్డ్ డైలాగ్ అట్లా కాకుండా పిల్లల్లో ఒక ఉత్సాహం తెప్పించడం, తర్వాత మంచి అలవాటు చేయడము, ఒక డిసిప్లిన్ తీసుకురావడము, తర్వాత సొసైటీకి మనం ఏం చేస్తే బాగా మేలు అవుతుంది, మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని వితిన్ 15-20 minutes చాలా గొప్ప ప్రయత్నం చేసి అది తీసుకొచ్చేదానికి మన ముందర చాలా కృషి చేశారు. దానికి పర్టికులర్గా మనం సుధాకర్ గౌడ్ గారిని అభినందించాలి. అండ్ నాతో పాటు ఆశీనులైన
వేదిక పైన అందరూ నాకు పరిచయం లేకపోయినా కూడా అందరికీ నా నమస్కారాలు. అండ్ చిల్డ్రన్ హియర్ మై బెస్ట్ విషెస్. బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ మన సుధాకర్ గౌడ్ గారు మరి ఇక్కడ ఇచ్చేసిన సభా వేదిక పైన ఉన్న అందరూ కలిసి మనం స్టేట్ గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యి ప్రతి స్కూల్లో అట్ ది ఏజ్ ఆఫ్ లైక్ 5th క్లాస్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ ఈ ఫిలిం వన్స్ ఇన్ ఏ వీక్ టు స్టార్ట్ విత్ మనం చూపించగలిగితే, స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్, మనం అది రిక్వెస్ట్ చేసుకొని సుధాకర్ గౌడ్ గారు నేను రిక్వెస్ట్ చేస్తాను. అది వాళ్ళకి ఆ స్టేజ్లో ఏమీ తెలియదు, నువ్వు ఇది చేయరంటే ఇది చేస్తాడు, అది చేయరంటే అది చేస్తాడు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ అనమాట. కాబట్టి మనం వారానికి ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్లో పర్టికులర్గా ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా స్క్రీన్ చేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వరకు ఆర్గనైజ్ చేయగలిగితే, అండ్ ఆల్సో మనం సిఎస్ఆర్ ఫండింగ్ అని ఉంటుంది ప్రతి కంపెనీలకి, పెద్ద కంపెనీలకి. అట్లా సిఎస్ఆర్ కంపెనీని మనం అప్రోచ్ అయ్యి సుధాకర్ గౌడ్ గారు నేను కూడా ఐ కెన్ ఆల్సో హెల్ప్ లిటిల్ బిట్ వాట్ ఎవర్ ఐ నో. సో ఈ స్క్రీన్స్ మనం కానీ ఆర్గనైజ్ చేయగలిగితే డిస్ట్రిక్ట్ వైజ్ ఆర్ సమ్ గుడ్ మండల్ వైజ్ ఆర్ ప్లేసెస్ మనం చేస్తే పిల్లలకి కొంచెం అవగాహన పెరుగుతుంది. ప్లస్ తల్లిదండ్రులు కూడా చూస్తారు. సో దానివల్ల అంటే స్లో ఎఫెక్ట్ అనమాట ఇది. ఇట్ ఈస్ నాట్ దట్ లైక్ ఇంజెక్షన్ వేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది కిక్ అన్నట్లు, రోగం కుదురుతుంది అన్నట్లు, ఇది అట్లా కాదు. It is a continuous process forever in the society. These good initiatives must go on, and I think we must appreciate him for contributing to this great cause and good cause of bringing the today's children as tomorrow's Bhavishyat Pauralu annatlu. So thank you very much for giving me this opportunity. నేను ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయ్ భాస్కర్ అండి. ఐఎమ్ చైర్మన్ ప్రాజెక్ట్ ఫర్ ద రెడ్ క్రాస్ సొసైటీ. ఇప్పుడు ప్రస్తుతం ఈ యాంటీ నార్కోటిక్స్ మీద I'm leading the seminars and workshops in various schools. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ టెర్రరిజం అండి. టెర్రరిజం కానీ ఒక కంట్రీపై యుద్ధం కానీ డైరెక్ట్ చేస్తేనే కాదు, ఇండైరెక్ట్గా స్మగ్లర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ డ్రగ్స్ ద్వారా కూడా ఈ యొక్క దేశాన్ని సమగ్రతను నాశనం చేయడానికి ఇది ఒక ప్రయత్నం. సో చాలా వరకు స్కూల్స్ పక్కన ఉండే ఈ చిన్న డబ్బాలలో చాక్లెట్స్ రూపంలో కూడా యాంటీ నార్కోటిక్ డ్రగ్స్, ఈ గంజాయి కానీ లేకపోతే పెప్సిడిన్ కానీ ఇతరత్ర మనకు బ్రౌన్ షుగర్ కానీ ఇతరత్ర స్మోక్లో కూడా చాలా రకాలుగా డ్రగ్స్ వాడుతున్నారు. స్పెసిఫిక్గా చాక్లెట్ ఒక రకమైన నార్కోటిక్ డ్రగ్స్ వాడటం వల్ల ఎలా అడిక్షన్ పిల్లలు ఆ చిన్న ఏజ్లో డిపెండెంట్స్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుని, ఈ సొసైటీని ఎలా నాశనం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, సోషల్గా వాళ్ళు ఎంత సోషియో ఎకనామిక్ కండిషన్స్ని డ్యామేజ్ చేసుకుంటారు అన్నది ఈ మూవీ ద్వారా మన సుధాకర్ గౌడ్ గారు తీస్తున్న ఈ యొక్క దేశభక్తి సంబంధించిన ఈ మూవీ చాలా గొప్పగా భావించాలి. ప్రతి ఒక్కరూ ఈ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఈ వెస్ట్రన్ స్టైల్స్లో ఎక్కువగా ఈ పబ్స్ కల్చర్ కానీ లేకపోతే ఇతరత్ర కల్చర్లో మనకు ఈవెన్ ఉమెన్ అండ్ మెన్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఇది మూవీస్లలో కూడా ఫ్యాషనబుల్గా మనం రోజు పొగ తాగరాదు అని చెప్పేసి కిందేసి పైన టాప్ హీరోస్ లైక్ షారుఖ్ ఖాన్ కానీ హీరోయిన్స్ స్మోకింగ్ చేయడం అన్నది ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో అది అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ ఒక హీరో అలాంటి ఫ్యాషనబుల్ వ్యూయింగ్ చేయకపోతే మనకు ఎదుటివాడికి అలవాటు పడే ఆస్కారం ఉండదు. సో ఏదైతే మనం బ్యాన్ చేయాలనుకున్నామో దాన్ని అసలు కనబడకుండానే చూపెట్టకుండా ఉంటేనే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఇలాంటి దేశభక్తి కలిగించే సినిమాల్ని క్రియేట్ చేయడం, తయారు చేయడం అన్నది చాలా గొప్ప విషయం. సుధాకర్ గారిని అభిమానిస్తున్నాను. అంతేకాకుండా ఫ్యూచర్లో వీ విల్ సీ దట్ వీ విల్ అసోసియేట్ విత్ హిమ్ అండ్ దెన్ వీ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ త్రూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విచ్ ఈస్ ఎ వాలంటరీ ఆర్గనైజేషన్. సో ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ దేర్ సార్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. బాలల దినోత్సవం ఈ రోజున, ఆ సందర్భంగా మా సుధాకర్ గౌడ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదో సినిమా తీస్తే అది డబ్బులు రాదు, పేరు రాదు, కానీ ఇలాంటి సినిమా తీస్తే పేరు వస్తుంది, దానికి డబ్బు కంటే ఎక్కువ ఆనందం కూడా వస్తుందండి. ఎందుకంటే తీసుకుంది ఒక చిన్న పిల్లల మీద అవేర్నెస్ సినిమా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీసి
జనంలోకి వెళ్తే కనుక డెఫినెట్గా ఆయనకి మంచి పేరు వస్తుంది. పైగా 2 ప్రభుత్వాల నుంచి కూడా ఆయనకి అప్లై వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలు సినిమా తీయటం ఈజీ, కానీ చిన్నపిల్లలతో సినిమా తీయటం అంటే పుల్లు సింహాలతో సినిమా తీసినంత కష్టం అండి. ఎందుకంటే ఒక పిల్లలు కూడా మళ్ళీ 2 పేరెంట్స్ వస్తారు, ప్లస్ వాళ్ళకి 1-2 సార్లు చెప్పాలి, యాక్షన్ చేయడం రాదు కొంతమందికి. ఇలాగ ఎంతో వ్యయ ప్రయాసం మీద ఉన్న సినిమా ఇది. సినిమా మొత్తం చూసాను నేను, చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇలాంటి సినిమాలు సుధాకర్ గౌడ్ గారి వల్ల ఊరి తప్ప మా వల్ల ఎప్పుడు కాలేదు, మేము ఎప్పుడు చేయలేకపోయాం. అలాంటి ఒక మంచి, అంటే డబ్బుంటే కాకుండా ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. ఇలా చేస్తే మనకి సమాజానికి మంచి చేస్తున్నామని ఉద్దేశం ఉంటుంది. అలాంటి మంచి ప్రయత్నం చేసిన సుధాకర్ గౌడ్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సుధాకర్ గౌడ్ గారు. మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయండి మీరు, ఎందుకంటే డబ్బు ఎలాగ వస్తుంది, పేరు మీకు అంతకన్నా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి డెఫినెట్గా అవార్డు వస్తుంది మాత్రం తెలియజేస్తున్నా. నిన్నే ఐఎన్పి సెక్రటరీ గారు వచ్చారు, జాను గారు అని ఆయన వచ్చి నేను చెప్పాం, ఏమంటే చిల్డ్రన్స్ ఫెస్టివల్ హైదరాబాద్లో ఇంతకుముందు ఎప్పుడు పెట్టారు, చాలా కాలం అయింది, మళ్ళీ పెట్టండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. మన ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే మన ప్రసన్న కుమార్ గారు అందరూ వెళ్ళి మాట్లాడడం జరిగింది. అతి త్వరలో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్కైనా చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి సినిమా తీసినందుకు, మాకు చూపించినందుకు సుధాకర్ గౌడ్ గారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మీడియా వారికి, పత్రిక వారికి అందరికీ నమస్సుమాంజలి. చిల్డ్రన్ డే సందర్భంగా మరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించి చిన్న సినిమాలే కాకుండా ఒక చిల్డ్రన్కి యూజ్ అయ్యే సినిమా కాన్సెప్ట్ తీసుకొని మరి ఇన్ని సినిమాలు తీసి ఈసారి కూడా చిల్డ్రన్ డే సందర్భంగా మరి అభినవ్ అనే టైటిల్ తోటి నేను చూశాను. బట్ రియల్గా ఒక కమర్షియల్ మూవీకి ఎలిమెంట్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఎలిమెంట్స్ని స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, ఇంకా చాలా ఉన్నాయి, డైలాగ్స్, లిరిక్స్, ఇన్ని పాత్రలు వహించిన సుధాకర్ గౌడ్ గారు నిజంగా మీరు అభినందనీయులు. ఎప్పుడు కూడా ఈ అంటే అవేర్నెస్, చిల్డ్రన్కి అవేర్నెస్ అనే మీ ప్రోగ్రామ్ గ్రేట్ అండి. ఎందుకంటే చాలామంది డబ్బు కోసం ఏదో సినిమాలు అవి తీస్తారు, ఎక్స్పోజింగ్ రకరకాలది, దాంట్లో ఏం పేరు రాదు, డబ్బు కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే మేము ఎన్ని సినిమాలు ఎన్ని వస్తున్నాయి పోతున్నాయి. బట్ ఇలాంటి సినిమా చరిత్రలో నిలబడిపోతుంది, నేషనల్ అవార్డు వస్తుంది అండ్ ఇంటర్నేషనల్ అవార్డులు వస్తాయి. అదేవిధంగా మీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఒక్కొక్కసారి కమర్షియల్గా కూడా హిట్ కొట్టవచ్చు, చెప్పలేము. ఎందుకంటే మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా అది ఇచ్చారు ఈ సినిమాలో. మ్యూజిక్ కానీ అది కానీ, ఆ క్రేన్స్ వాడడం కానీ, డ్రోన్ కానీ, అసలు కమర్షియల్ ఏదో చిల్డ్రన్ సినిమా తీస్తున్నాము, కెమెరా పెట్టామా లాగామా కాదు, టోటల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించాయి సినిమాలో. ఎందుకంటే నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి టోటల్ నాకు తెలుసు కాబట్టి. అది ఇంతకుముందు నాకు గుర్తు చేశారు, సినిమా చేస్తారు సారీ చెప్తారు, నేను జయహో రామానుజాని దేవుడు సినిమా తీసిన, మీరేమో చిల్డ్రన్ సినిమా తీశారు. 1000 సినిమాలు వచ్చేవన్నీ జనరల్ సినిమాలు. బట్ నాలాంటి సినిమా రావాలన్నా కష్టమే, మీలాంటి సినిమా రావాలన్నా కష్టమే. ఎందుకంటే ఇవన్నీ ఇష్టంతో, ప్యాషన్తో ఏదో ఒక అద్భుతం సమాజానికి ఇవ్వాలని చేయాల్సిన దృక్పథం ఇది. సో మనం ఏదన్నా కమర్షియల్గా ఏదైనా సినిమా చేయాలి, 4 ఫైట్స్ పెట్టి ఇది చేయాలి అంటే అది డిఫరెంట్. సో మన యొక్క ఆలోచన విధానం వేరు. సో ఎప్పుడు ఫిలిం క్లబ్లో కలుస్తుంటారు రోజు, ఎప్పుడు ఏదో ఒక కొత్త థాట్స్ తోటి. ఈరోజు ఫిలిం క్లబ్లో కూడా చిల్డ్రన్ ఫెస్టివల్ జరుగుతుంటే మళ్ళీ ఇక్కడ ఫిలిం ఛాంబర్లో అద్భుతంగా మంచి కాన్సెప్ట్ తోటి ఈరోజు రిలీజ్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా, మీరు నిజంగా ఇలాంటి ఇంకా తీస్తూనే ఉండండి. నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎప్పుడన్నా ఏదైనా ఉంటే చెప్పండి. మేము కూడా ఈ సినిమా రిలీజ్ అయిపోయిందంటే నేను కూడా ఇలాంటి సినిమా మీతో పాటు కలిసి చేస్తాను. నాకు కూడా ఇష్టం. నేను 2010లో కూడా చిల్డ్రన్ మీద సినిమా తీశాను. స్లమ్ డాగ్ మిలీనియర్ని కాన్సెప్ట్ తోటి నేను గల్లీ కుర్రోళ్ళని తీశాను. సో పెట్రాటిక్ సాంగ్స్ వేటర్ గారితో రాపిచ్చి, అంటే నాకు కూడా అప్పటి నుంచి ఇష్టం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంత ధైర్యం చేసి మీరు తీశారంటే మిమ్మల్ని అభినందిస్తూ. అప్పుడు ఇంకా నెగిటివ్ ఉన్న టైంలో కొత్తగా డిజిటల్ వచ్చింది. ఆ టైంలో చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది, డిజిటల్కి టెక్నాలజీ లేదు. అప్పుడే నేను డిజిటల్ స్టార్ట్ చేసిన సినిమా. సో వెరీ టిపికల్. మరి అట్లాంటి టిపికల్ టైంలో మరి మేము సినిమా చేసాం చిల్డ్రన్ మీద.
బట్ మీరు కంటిన్యూ సినిమాలు చేస్తారు. మేము ఒక సినిమా చేసి సరిపోయింది, అమ్మాయి చేయలేము. 6th ఫిలిం గ్రేట్ అండి. ఎందుకంటే పిల్లలతో నేను చేశాను కదా, చాలా టఫ్. వాళ్ళకి ఒక యాక్షన్ చెప్పాలన్నా వాళ్ళకి రాదు, వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఆ లైనప్ తీసుకొని రావాలంటే ఇట్స్ వెరీ టిపికల్. సో గ్రేట్, మీరు అచీవ్మెంట్ అండి. మీకు నేషనల్ అవార్డు వచ్చినట్టు. ఎందుకంటే 14th నవంబర్ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టే మీరు ఆల్రెడీ అవార్డు మీకు వచ్చినట్టే. అదేవిధంగా మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు పిఆర్ఓగా అద్భుతంగా ఆయన ప్రమోట్ చేస్తూనే ఉంటారు ప్రతి సినిమాని. మా రామ సత్య గారు ఎవర్ గ్రీన్, ఆయన కూడా ఇలాంటి సినిమాలు ఎప్పటికప్పుడు వాళ్ళని ఎలివేట్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇలాంటి ఒక అద్భుతమైన చిల్డ్రన్ డే సందర్భంగా మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిగ్నిటీస్ ఆఫ్ ది స్టేజ్ అండ్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. సుధాకర్ గారు 100% మీకు అవార్డు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలందరూ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పేసి దాని మీద మూవీస్ తీసి అవేర్నెస్ ఆఫ్ ది డ్రగ్స్ చేయాలని చెప్పేసి సుధాకర్ లాంటి వాళ్ళని, సోషల్ యాక్టివిటీస్ని ఎంతోమంది కూడుతున్నారు. ఈ మూవీ త్రూ మంచి మెసేజ్ ఇచ్చారు డ్రగ్స్ విషయంలోనూ. అదే కాకుండా ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఇది యాక్చువల్లీ 2.5 మూవీ. ఇప్పుడు మొత్తం మూవీ 2 hours 10 minutes సుధాకర్ గారు ఒక స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ దాని గురించి మొత్తం మూవీలో ఉంటుంది. దానికి ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ కావాలి అంటే మన స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 సీట్స్ ఉన్నాయనుకోండి. 5 lakhs మంది ఎగ్జామ్ రాస్తే 5,000 సీట్లో సీట్ రావాలంటే చాలా కష్టం. డొనేషన్స్ అంటే 1 crore 2 crores ఎంబీబీఎస్ ఉంటుంది. అలానే ఇంజనీరింగ్ అంటే 20 lakhs 30 lakhs ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్కి ఉంటుంది. కానీ త్రూ ఎన్ఎస్ఎస్, త్రూ ఎన్సిసి, స్కౌట్స్ దీంతో ఏ విధంగా అయితే మీకు ఫ్రీ సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వస్తుంది వితౌట్ మనీ. ఇందులో జాయిన్ అయ్యి మీకు హెల్త్ విషయంలోనే కాకుండా ఫిట్నెస్ విషయంలో కాకుండా దీని నుంచి 2% గవర్నమెంట్ జాబ్స్ ఉండే కోటా ఉంది. ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయిన వారికి అందరికీ ఇంత మంచి మెసేజ్ ఇచ్చినారు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ త్రూ. మళ్ళీ స్పోర్ట్స్ కోటా కూడా 1% స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. మళ్ళీ మెసేజ్ డ్రగ్స్ ఫ్రీ గురించి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. సార్ యూ విల్ గెట్ 100% అవార్డు ఉంది సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Good evening everybody, on and off the dice. నా పేరు డాక్టర్ శ్రీ పూజ. I'm a clinical psychologist by profession and తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా 2 years నుంచి చాలా వర్క్ చేస్తున్నాము. సో సార్ అయితే నాకు ఫస్ట్ ఫిల్మ్ టైమ్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ కలిశారు ఆదిత్య మూవీలో, ప్రసాద్ ల్యాబ్లో. అండ్ రీసెంట్గా కూడా కలిసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను. అసలు సార్ ఇలా డ్రగ్స్ పైన ఏదన్నా చేయాలి అంటే పిల్లల గురించి ఆలోచించినంతా ఫస్ట్ ఆయనే గుర్తొస్తారు నాకు. సో డ్రగ్స్ పైన ఏమన్నా చేయాలి, ఎన్సీసీతో ఏమన్నా చేయాలి, అమ్మ నా సినిమా దానిపైననే, నువ్వు తప్పకుండా నా సినిమాకి రావాలి చూడాలి అన్న. అంటే ఒక ఫిల్మ్ మేకర్ అంటే మేము యాజ్ అ సైకాలజిస్ట్ మేము ఏం చేసినా మేము ఒక లెవెల్ వరకే. సినిమా అదే సేను పిక్చర్ స్పీక్స్ 1,000 words అంటారు. అంటే ఒక సినిమా చూపిస్తే ఎంతమందికి రీచ్ అవ్వచ్చు, మన మీడియా ద్వారా మనం ఎంత రీచ్ అవ్వచ్చు. సో మేము డిసెబిలిటీ ఫౌండేషన్ ట్రస్ట్, సార్ ఫౌండర్ దానికి, అండ్ రవి హీలియోస్ హాస్పిటల్ ద్వారా మేము చాలా యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్స్ కొలాబ్ చేసి రెడ్ క్రాస్ ద్వారా ప్యాట్రాన్ మెంబర్గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో మీ ఎఫర్ట్ ఏంటంటే మీరు తీసుకోవద్దు, మీరు వేరే వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయొద్దు. సో లాస్ తెలిసింది అనుకోండి చాలా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో చాలా బ్యాడ్గా స్ప్రెడ్ అయిపోయింది టెర్రరిజం లాగా. ఇప్పుడు టెర్రరిస్ట్ మన ఇండియాకి రాలేరు కదా, ఏం చేస్తారు, స్లోగా డ్రగ్స్ పాస్ చేస్తారు. డ్రగ్స్ తినే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ఫ్రెష్గా క్రిస్ప్గా స్మార్ట్గా ఉంటారు. స్టార్టింగ్లో అబ్బా నేను డ్రగ్స్ తీసుకుని ఎంత స్మార్ట్గా ఉన్నా అనుకుంటారు. అది స్లోగా ఎలా తినేస్తుందంటే, స్మోకింగ్ కిల్స్ అంటారు చూడండి,
డ్రగ్స్ కిల్స్ జనరేషన్స్, అంటే ఇదే జనరేషన్ కాకుండా ప్రతి జనరేషన్ని చంపేస్తుంది. సో మీరు కొన్ని ఉంటాయి, ఎలా మన పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే ఎలా గుర్తుపట్టాలి. స్టార్టింగ్ మూవీలో మేము చూసాం, అబ్బాయి డ్రగ్స్ తీసుకోలేదు బట్ అమ్ముతుంటేనే ఎంత ఆ కిక్, అమౌంట్ చూసిన కిక్, లేకుంటే ఏదైనా ఒక ఇన్స్పిరేషన్, అరే విలన్ బాగున్నప్పుడు నేను కూడా బాగుంటాను. సో ఇవన్నీ మైండ్ సెట్. ఇప్పుడు చాలా మంది మేము హాస్పిటల్స్లో చూస్తాం, డి అడిక్షన్ సెంటర్స్కి వెళ్తాను. ఆశా డి అడిక్షన్లో ఆర్ట్ అండ్ మ్యూజిక్ ద్వారా రిలాక్సేషన్, యోగా అన్నీ చేస్తాం మేము. బట్ ఒక థాట్, బయట పిల్లల్ని అడిగామనుకోండి, అసలు ఎందుకు డ్రగ్స్ తీసుకుంటారంటే టైం పాస్ అంట. హాస్పిటల్లో చూసిందన్నీ స్ట్రెస్ వల్లే. బయట ఎవరినైనా అడిగామనుకోండి, మీకు డ్రగ్స్ గురించి ఏమనుకుంటున్నారంటే ఏం లేదంటే టైం పాస్ కోసం బోర్ అవుతుంటే. అసలు మీకు డ్రగ్స్ ఎలా దొరికింది ఇలాంటి ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారు అంటే, మెడికల్ షాప్లో కొంచెం డబ్బులు ఇస్తే దొరికేస్తాయి. మా ఫ్రెండ్కి ప్రిస్క్రిప్షన్, అంటే దీన్ని సైకోట్రోపిక్ డ్రగ్స్ అంటారు, అంటే మందుల్లాగా డిప్రెషన్కో యాంగ్జైటీకో స్కిజోఫ్రెనియాకో ఇచ్చిన మందులు వాళ్ళు ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ డ్రగ్స్ని తీసుకుంటారు. సో ఇవన్నీ కాకుండా మీకు అలాంటివి ఏమైనా తెలిసినా యూ షుడ్ ఆల్వేస్ సపోర్ట్. అండ్ సార్, పిల్లల మూవీస్ అనుకుంటే మీరే గుర్తొస్తారు. మై ఫస్ట్ సినిమా బూట్ పాలిష్ అనుకుంటా కదా, అది మీది బూట్ పాలిష్. సో చిన్నప్పటి నుంచి ప్రతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ బూట్ పాలిష్ సినిమా వెళ్ళి చూస్తుండే. సార్ని కలిసినప్పటి నుంచి సార్ మీ సినిమా ఎప్పుడు ఉందని చూసి తర్వాత ఇంకేదైనా మూవీ చూస్తుంది. సో సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అవార్డ్. నా పేరు సత్యహర అండి, ఫిల్మ్ యాక్టర్ని. ఒక 15 మూవీస్ చేస్తాను ఇప్పటివరకు. ప్రొడ్యూసర్ గారు కాల్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది చేయాలి అని అంటే, చిన్నపిల్లల మూవీ కదా సార్ నేను చేయలేను, అవార్డు మూవీ అంటున్నారు అని అంటే, తర్వాత డైరెక్టర్ గారు నా ఫొటోస్ చూసి కాల్ చేశారు, నాకు మీరే కావాలి అని. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజంగా నేను ఫస్ట్ తప్పు మాట్లాడానేమో మూవీ గురించి అని అనుకున్నా. ఫస్ట్ నేను మూవీ ఆ లొకేషన్ సెటప్ అంతా చూసేటప్పటికి ఇది చాలా పెద్ద కమర్షియల్ మూవీలా తీస్తున్నారు ఏంటి అనుకున్నా. ఎందుకంటే నా మీద 3 కెమెరాస్ పెట్టారండి, 2 డ్రోన్స్ వాడారు. ఒక షాట్ 3 యాంగిల్స్తో తీసేటప్పటికి నేనే అనుకున్నా, సార్ని అడిగా ఏంటి సార్ పిల్లలు సినిమా అంటున్నారు, ఇంత పెద్ద ఖర్చు పెట్టి తీస్తున్నారు ఏంటి, క్యారవాన్స్ పెట్టేదంతా అంటే, లేదు దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్నాము, అందునే కొన్ని షార్ట్స్ ఈవెన్ యూఎస్లో కూడా మేము అక్కడ ప్రజెంట్ చేస్తాం కాబట్టి ఆ షార్ట్స్ అవసరము అని చెప్పేసి తీశారు. నిజంగా ఒక కెమెరా, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, హైదరాబాద్లో దొరకకపోతే సార్ బెంగళూరు నుంచి డైలీ రెంటల్ మీద తీసుకొచ్చారు, 10,000 రూపీస్ పర్ డే ఎంతో పే చేసుకుంటూ. సో దిస్ ఈజ్ అబౌట్ మూవీ అండి. బట్ ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా దైవం ధర్మంతో పాటు దేశం గురించి కూడా పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నది, పెద్దలందరూ మాట్లాడింది కూడా ఒకే టాపిక్ మీద మాట్లాడారు, అది డ్రగ్స్ గురించి, పిల్లలు ఏ విధంగా పాడైపోతున్నారు అన్న దాని గురించి. అదే సినిమాలో మనకి షార్ట్ కట్లో చూపించారు. అంటే సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేదంటే ఇతరత్ర సంఘ విద్రోహ శక్తులు పిల్లల్ని ఎలా వాడుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా చెప్పారు. నిజంగా ఇది 2.5 hours మూవీ తీసుంటే కానీ ఇంకా చాలా డెప్త్గా వచ్చేది, మంచి మెసేజ్ వెళ్ళేది, అండ్ ఇండియాలోనే ఒక పెద్ద మంచి సబ్జెక్ట్ అయ్యేదేమో అనుకుంటున్నాను. కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మీకు ఇంకా నా తరఫించి కావాలంటే ఆ సినిమా మొత్తం నేను ఫ్రీగా చేస్తాను. సెకండ్ పార్ట్ ఏంటంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి గ్రామ స్థాయిలో నుంచి వచ్చిన వాడిని. కానీ ప్రతి స్టూడెంట్కి, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లలకి తల్లిదండ్రులకి నేర్పాల్సింది ఏంటంటే, మీ యొక్క దైవం ధర్మంతో పాటు దేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తప్పకుండా చెప్పాలి. నేను కూడా ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని, సంశయంగా ఉన్నాను కాబట్టి సినిమాల్లో ఈరోజు ఎక్కడో కూడా నేషనలిస్టు లేరు అని అనుకుంటున్నారు, కానీ నానాంటోడు ఉంటాడండి. సో మేము కూడా కొన్ని ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా పిల్లలు ఏ విధంగా సమాజంలో ఉపయోగపడాలన్న దాని గురించి మేము చెప్తూ ఉంటుంటాము. పెద్దలు కూడా ఇక్కడ చాలామంది చెప్పారు, సినిమాలో కూడా అదే చూపించారు. నేను జర్నలిస్ట్ని, జర్నలిజం చేశాను.
మా జర్నలిస్ట్ సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ సినిమాని కొంచెం ప్రమోట్ చేయండి. ప్రతి స్కూల్లో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతి స్కూల్లో ఈ సినిమాని చూపించే విధంగా చూస్తే పిల్లలు ఏం చేయకూడదు, ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నది ఈ సినిమా ద్వారా చూపిస్తాం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచేటప్పుడు నువ్వు అలా చేయకు, అది చేస్తే తప్పు, ఇది చేయకూడదు, అది చూడకూడదు అని చెప్తారు. ఏం చెయ్యాలో చెప్పాలి తప్ప ఏం చేయకూడదో చెప్పకూడదు. మనం ఏం చేయకూడదు అని చెప్పామనుకోండి, పిల్లలు అది చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు. ఈరోజు స్కూల్ లెవెల్లో కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారంటే ఇది ఒక్కటే మెయిన్ కారణం. సో తల్లిదండ్రులు ఈ విషయం మీద శ్రద్ధ చూపాలని చెప్పేసి కోరుతూ పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోరండి యాక్చువల్గా మొన్న ఒక షార్ట్ ఫిల్మ్లో చేశాడు, వీడికి అవార్డు వచ్చింది. నీకే కదా వచ్చింది? సరే ఓకే చాలు ఉంది, ఒక్క నిమిషం చెప్పు. బాగుందని చెప్పు. అందరికీ నమస్కారం అండి. అభినవ్ అంటే వ్యక్తీకరణ, ప్రతి వ్యక్తి తాలూకా సామర్థ్యం, ఎదుగుదల, గెలుపు ఇవన్నీ కలగలిపినది అభినవ్ అనే పేరు పెట్టడం ఈ చిల్డ్రన్స్ సినిమాకి అద్భుతం. పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. ఈ రోజుల్లో పిల్లల్ని దారిలో పెట్టాలనుకుంటే వాళ్ళు కొన్నిటిని త్యాగం చేయాలి. ఈరోజు ఎవరు త్యాగం చేయకుండా ఎవరి సరదాలు, ఎవరి ఆనందాలు, ఎవరి సంతోషాలు చూసుకుంటున్నారు. కానీ మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అనేది పక్కన పెట్టేసి వాళ్ళకి చేతికి సెల్ ఫోన్ ఇచ్చేసి ఆడుకో 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 అని చెప్తారు. అది కాదు కావాల్సింది. వాళ్ళకి చెప్పాల్సింది మాటల రూపంగా, పాటల రూపంగా, మంచి కథల రూపంగా పిల్లలకి ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో వాళ్ళు నిజంగా సోల్జర్స్ లా తయారవుతారు. దర్ ఇస్ ఎ విన్నర్ ఇన్ ఎవరీ వన్. ప్రతి మనిషిలోనూ గెలుపు ఉంటుంది. ఆ గెలుపుని వెలుగులోకి తీసుకురావడానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. అది నిజం. ఆ నిజాన్ని అందులో ఒప్పుకోక తప్పదు. అలాగే సినిమా గురించి చెప్పాలనుకుంటే మంచి దారిలో నడిపించడానికి పెద్దవాళ్ళు పిల్లల్ని ప్రోత్సహించకుండా చెడు దారిలో తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న సాహసం కానీ, వాళ్ళు చేస్తున్న కృత్యాలు కానీ అవి చాలా వాళ్ళ భవిష్యత్తును దెబ్బతింటుంది. అలా కాకుండా ఒక మహాత్ములాగా, ఒక గాంధీ గారి లాగా, ఒక సర్దార్ పటేల్ లాగా, ఒక పొట్టి శ్రీరాములాగా ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ స్మృతించేస్తూ వారి గురించి చెప్తూ వాళ్ళ తాలూకా మాటల్ని, వాళ్ళ తాలూకా గొప్పతనాన్ని ఈ చిత్రంలో మాటల ద్వారా చెప్పించి వాళ్ళందరిలోనూ మంచి ఆలోచన ప్రేరింపజేసిన సుధాకర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది అందరి కోసం తీసిన సినిమా, ఆయన కోసం తీసింది కాదు అని అనిపించింది. పిల్లల కోసం తీశారు, పిల్లల భవిష్యత్తు కోసం తీశారు. వాళ్ళ ఎదుగుదలే ఈయనకి అవార్డు. వాళ్ళు ఎదిగితే, మంచి బాటలో నడిస్తే ఈయనకి అదే కనుక వర్షం. ఆ దృక్పథంతోనే మీరు సినిమా తీశారని నా మనోభావన. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఈరోజు ఈ డ్రగ్స్ అనేవి కానీ చెడు ఏదైనా కూడా చిన్నప్పుడు పిల్లల్ని తినిపించేటప్పుడు బూచి వస్తుంది, తినే అని చెప్పేసి భయపడతారు. బూచి అనే మాట చెప్పడమే వాళ్ళకి తప్పు.
ఓకే, చెప్పేసాను, అయిపోయింది. ఇలా చెప్పకుండా మంచి మంచి ఉద్దేశాలతో మంచి మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్ టు ఆల్. అందరికీ నమస్కారం మరొకసారి చెప్తున్నాను. ఓకే, చాలా రామచంద్ర సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, బుచ్చిబాబు డైరెక్షన్ ఇచ్చినది. అది చెప్పేసాను, తప్పు చేశాను. చాలా మంది వేరే ఒక ప్రొడ్యూస్ చేసిన రిమైనింగ్ కంప్లీట్ టోటల్ ఫిల్మ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సత్య గారికి తెలుసు, అనుకోండి, ఆయన మొత్తం స్క్రిప్ట్ తెలిసిన అతని ఈ షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి. సో త్వరలో 26 జనవరికి ఫుల్ ఫిల్మ్ ని రిలీజ్ చేయడానికి శాయశక్తిలో కృషి చేస్తాను. చాలా మంది చేసేస్తూ ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవము, అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి ఇప్పటివరకు ఇది 6 చిత్రాలు నేను తీశాను. ఇంకా కూడా బాల చిత్రాలు తీస్తూనే ఉంటాం. ఎందుకంటే కమర్షియల్ సినిమా తీసేవాళ్ళు 99 మంది ఉన్నారు. ఇటువంటి ఫిల్మ్ తీసేవాళ్ళు విజయభాస్కర్ గారు, శ్రీపూజ గారు దాని మీద ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఆ ఫిల్మ్ లో వాళ్ళను యాక్టింగ్ చేయడమే కాకుండా వాళ్ళ సజెషన్స్ తోని రిమైనింగ్ పార్ట్ ఫిల్మ్ లో డ్రగ్స్ దాని మీద ఎక్కువగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ పత్రికా ముఖంగా, తర్వాత మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. తప్పకుండా వాళ్ళిద్దరు నేను జస్ట్ 2 hours వేస్తాను. ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఒక ఫిల్మ్ తీసినటువంటి అప్రిషియేట్ చేయడానికి వచ్చినట్టు ఇంకా వేదిక మీద చాలా మంది లెజెండరీ పీపుల్, నేను కేవలం వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళు చెప్పలేదు, ఖాళీ ఫోన్ తోని చేసేస్తే వచ్చారు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.